మీ సంకల్పం బలంగా ఉంటే, మీ డ్రీమ్ ఏదైనా సరే, దానిని సాధించే ఎనర్జీ మీలోనే ఉంటుంది. నమస్కారం ఫ్రెండ్స్, సంకల్ప డ్రీమ్ ఎనర్జీ ఛానల్కు స్వాగతం. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగమే లక్ష్యంగా రాత్రింబగళ్లు కష్టపడుతున్న కాంపిటేటివ్ వారియర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఫ్రెండ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మన సక్సెస్ను డిసైడ్ చేసే అతి ముఖ్యమైన సబ్జెక్ట్ జాగ్రఫీ, భారతదేశ మరియు భౌతిక భూగోళ శాస్త్రం. చాలామంది ఈ సబ్జెక్ట్ని చూసి కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ, సరైన మైండ్ మ్యాప్స్, క్రిస్ప్ పాయింట్లతో చదివితే ఇందులో 30కి 30 మార్కులు సాధించడం చాలా ఈజీ. ఈరోజు మన వీడియోలో విశ్వం ఆవిర్భావం నుండి భూమి అంతర్నిర్మాణం వరకు, అలాగే వాతావరణ పొరలు, సముద్ర ప్రవాహాల లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ను కంప్లీట్ గ్రూప్ 2 స్టాండర్డ్లో, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా నేర్చుకుందాం. మన సంకల్ప డ్రీమ్ ఎనర్జీ సబ్స్క్రైబర్స్ కోసం ఈ క్లాస్ విన్నాక మీరు రివిజన్ చేసుకోవడానికి వీలుగా కేవలం 2 లేదా 3 పేజీల్లో ప్రింట్ అవుట్ వచ్చేలా ప్రింట్ ఫ్రెండ్లీ పీడీఎఫ్ నోట్స్ మరియు బిట్స్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పీడీఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ సంకల్పాన్ని బలోపేతం చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. భాగం 1, ముఖ్యమైన నోట్స్, క్విక్ రివిజన్ నోట్స్. 1. సౌరవ్యవస్థ, భూమి, సోలర్ సిస్టమ్ మరియు ఎర్త్, విశ్వం ఆవిర్భావం, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రతిపాదించింది జార్జెస్ లెమైటర్. భూమి వయస్సు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాలు. భూమి అంతర్నిర్మాణం, ఇంటర్నల్ స్ట్రక్చర్. ఐక్యరాజ్యసమితి IUGG ప్రకారం 3 ప్రధాన పొరలు: భూపటలం, క్రస్ట్, పైపొర. సిలికా, అల్యూమినియం ఎక్కువ కాబట్టి దీనిని సియల్ అంటారు. భూప్రావారం, మ్యాంటల్, మధ్య పొర. సిలికా, మెగ్నీషియం ఎక్కువ కాబట్టి దీనిని సీమా అంటారు. భూకేంద్ర మండలం, కోర్, లోపలి పొర. నికెల్, ఇనుము ఎక్కువ కాబట్టి దీనిని నైఫ్ అంటారు. భూప్రకంపన సరిహద్దులు, డిస్కంటిన్యూయిటీస్, క్రస్ట్, మాంటిల్ మధ్య, మోహోరోవిసిక్, మోహో, సరిహద్దు. మాంటిల్, కోర్ మధ్య, గుటెన్బర్గ్ సరిహద్దు. అక్షాంశాలు మరియు రేఖాంశాలు, లాటిట్యూడ్స్ మరియు లాంగిట్యూడ్స్. మొత్తం అక్షాంశాలు 181.0 డిగ్రీలు. భూమధ్యరేఖ పెద్దది. మొత్తం రేఖాంశాలు 360. వీటిని మధ్యాహ్న రేఖలు అంటారు. డిగ్రీ రేఖాంశం, గ్రీన్విచ్ రేఖ, ప్రపంచ ప్రామాణిక కాలం GMT, డిగ్రీ రేఖాంశం, అంతర్జాతీయ దినరేఖ. ఇది పసిఫిక్ సముద్రంలో వంకరగా ఉంటుంది. తేదీ మారుతుంది. డిగ్రీ రేఖాంశం దాటడానికి పట్టే సమయం 4 నిమిషాలు. భారత ప్రామాణిక రేఖాంశం IST 82.1/2 డిగ్రీలు. తూర్పు రేఖాంశం GMT కంటే 5 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. 2. శిలావరణం, భూస్వరూపాలు, లిథోస్ఫియర్ మరియు ల్యాండ్ఫార్మ్స్. కాంటినెంటల్ డ్రిఫ్ట్, ఖండ చలన సిద్ధాంతం 1912లో ఆల్ఫ్రెడ్ వెజెనర్ ప్రతిపాదించారు. పూర్వం భూమి అంతా ఒకే ఖండంగా ఉండేది. దాని పేరు పాంజియా, సముద్రం పేరు పాంతలాస్సా. పలక విరూపణ సిద్ధాంతం, ప్లేట్ టెక్టానిక్స్ ప్రతిపాదించింది హెస్ మరియు మోర్గాన్. శిలల వర్గీకరణ, రాక్స్, అగ్నిశిలలు, ఇగ్నియస్, ప్రాథమిక శిలలు. ఉదా, గ్రానైట్, బసాల్ట్, నల్లరేగడి నేలలు దీనివల్లే ఏర్పడతాయి. అవక్షేప శిలలు, సెడిమెంటరీ, పొరల శిలలు. ఉదా, ఇసుకరాయి, సున్నపురాయి, బొగ్గు. రూపాంతర శిలలు, మెటమార్ఫిక్, రూపాంతరం చెందినవి. ఉదా, మార్బుల్, సున్నపురాయి నుండి, డైమండ్, బొగ్గు నుండి, క్వార్ట్జైట్, ఇసుకరాయి నుండి. భూకంపాలు, ఎర్త్క్వేక్స్, భూకంపం జనించే కేంద్రం, ఫోకస్, హైపర్ సెంటర్. ఉపరితలంపై మొదట భూకంప అలలు తాకే చోటు, ఎపిసెంటర్. భూకంప తీవ్రతను కొలిచేది. రిక్టర్ స్కేల్ యాంప్లిట్యూడ్ కొలుస్తుంది. మెర్కల్లీ స్కేల్ నష్టాన్ని కొలుస్తుంది. భూకంప అలలు, P అలలు అన్ని యానకాల్లో ప్రయాణిస్తాయి. S అలలు ఘనపదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి. L అలలు, ఉపరితల అలలు, అత్యంత వినాశకరమైనవి. 3. వాతావరణం, అట్మాస్ఫియర్. వాతావరణ సంఘటనం: నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ 0.93%, కార్బన్ డైఆక్సైడ్ 0.04%. వాతావరణ పొరల అమరిక, క్రింది నుండి పైకి. ట్రోపోస్ఫియర్ ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. నార్మల్ ల్యాప్స్ రేట్ ప్రతి 165 మీటర్లకు 1 డిగ్రీ సెల్సియస్ తగ్గుతుంది. తుఫానులు, మేఘాలు ఇక్కడే ఏర్పడతాయి. స్ట్రాటోస్ఫియర్ ఉష్ణోగ్రత పెరుగుతుంది.
జెట్ విమానాల ప్రయాణానికి అనుకూలం. ఓజోన్ పొర ఇక్కడే ఉండి యూవీ కిరణాలను అడ్డుకుంటుంది. మీసోస్పియర్ మెసోస్ఫియర్ అత్యంత శీతల పొర -100°C. ఉల్కలు మీటియరైట్స్ ఇక్కడే కాలిపోతాయి. థర్మోస్పియర్ ఐనోస్పియర్ రేడియో తరంగాలను భూమికి పరావర్తనం చేస్తుంది. శాటిలైట్లు ఇక్కడే ఉంటాయి. ఎక్సోస్ఫియర్ అత్యంత వెలుపలి పొర. హైడ్రోజన్ హీలియం వాయువులు ఎక్కువ. ప్రపంచ పవనాలు ప్లానెటరీ విండ్స్ వ్యాపార పవనాలు ట్రేడ్ విండ్స్ భూమధ్యరేఖ వైపు వీస్తాయి. పశ్చిమ పవనాలు వెస్టెలీస్ ధృవాల వైపు వీస్తాయి. దక్షిణ అర్ధగోళంలో వీటి వేగం వల్ల రోరింగ్ 40s 40°S, ఫ్యూరియస్ 50s 50°S, స్ట్రీకింగ్ 60s 60°S అని పిలుస్తారు. 4. జలావరణం హైడ్రోస్ఫియర్ మహాసముద్రాల పరిమాణ క్రమం. పసిఫిక్ గ్రేటర్ దేన్ అట్లాంటిక్ గ్రేటర్ దేన్ హిందూ మహాసముద్రం గ్రేటర్ దేన్ అంటార్కిటిక్ గ్రేటర్ దేన్ ఆర్కిటిక్. అత్యంత లోతైన ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్ 11,034 మీటర్లు. సముద్ర లవణీయత సలినిటీ సగటు లవణీయత 3.5 PERMIL 1000 గ్రాముల నీటికి 35 గ్రాముల లవణాలు. ప్రపంచంలో అత్యధిక లవణీయత గల సరస్సు వాన్ సరస్సు టర్కీ 330 PERMIL. తర్వాత మృత సముద్రం డెడ్ సీ 238 PERMIL. ముఖ్యమైన సముద్ర ప్రవాహాలు ఓషన్ కరెంట్స్ ఉష్ణ ప్రవాహాలు వార్మ్ గల్ఫ్ స్ట్రీమ్ అట్లాంటిక్ కురోషియో పసిఫిక్. శీతల ప్రవాహాలు కోల్డ్ లాబ్రడార్ అట్లాంటిక్ ఓయాషియో పసిఫిక్ పెరు హంబోల్ట్ పసిఫిక్. పాటు టైడ్స్ సూర్య చంద్రుల గురుత్వాకర్షణ వల్ల వస్తాయి. స్ప్రింగ్ టైడ్స్ అధిక పోటు అమావాస్య పౌర్ణమి రోజుల్లో సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు వస్తాయి. నీప్ టైడ్స్ అల్పపోటు సూర్యుడు చంద్రుడు భూమికి లంబకోణంలో 90° ఉన్నప్పుడు వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ నోట్స్ మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా డీటెయిల్గా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో పరీక్షించుకోవడానికి, అలాగే మన సంకల్ప డ్రీమ్ ఎనర్జీ వారియర్స్ పవర్ ఏంటో చూపించడానికి స్క్రీన్ మీద ఒక లాస్ట్ ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇస్తున్నాను. గ్రూప్ 2 సాధించాలనే బలమైన సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఆప్షన్ లెటర్తో పాటు ఆన్సర్ పేరును కూడా కింద కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. ఈ క్లాస్ యొక్క కంప్లీట్ ప్రింట్ ఫ్రెండ్లీ PDF నోట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సంకల్పాన్ని ఎప్పుడూ తగ్గించుకోకండి. నెక్స్ట్ వీడియోలో ఇండియన్ జాగ్రఫీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ రాకింగ్. సైనింగ్ ఆఫ్ మీ సంకల్ప డ్రీమ్ ఎనర్జీ.